నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓ గర్భిణీ స్త్రీని హాస్పిటల్లో చూపించడానికి వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం. నిజామాబాద్ జిల్లాలో విషాద ఛాయలు. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపాలని ధర్నా. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా చిన్నారులకు అవార్డును అందజేసిన గొట్టిముక్కల పాండురంగారావు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ఆర్మూర్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ముదిరా సంఘం పచ్చల నడుకుడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ఆర్మూర్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ముదిరా సంఘం పచ్చల నడుకుడ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో 75 క్రికెట్ జట్లు పాల్గొనగా మైలారం గ్రామానికి చెందిన జట్టు విన్నర్గా నిలవగా మామిడిపల్లి జట్టు రన్నర్గా నిలుస్తూ కప్పులు కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు ముదిరా సంఘం సభ్యులు తెలిపారు. ముదిరా సంఘం సభ్యులు మాట్లాడుతూ కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని అన్నారు. స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి రాష్ట్ర స్థాయి క్రీడాకారుడని, వారికి క్రీడలు అంటే ఎంతో మక్కువని అన్నారు. గతంలో ఆయన చేతుల మీదుగా పలు గ్రామాలలో అనేక టోర్నమెంట్లు నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి జ్ఞాపకార్థం ఆర్మూర్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను పచ్చల నడుకుడ గ్రామంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొని క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తూ క్రికెట్ ఆడారని అన్నారు. స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు పేద బడుగు వర్గాల అభ్యున్నతి కొరకు శ్రమించారని, ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈరోజు ఫైనల్లో మైలారం, మామిడిపల్లి గ్రామాల క్రికెట్ జట్లు తలపడగా మైలారం గ్రామం క్రికెట్ జట్టు మొదటి స్థానంలో నిలిచి కప్పు కైవసం చేసుకుందని, ద్వితీయ స్థానంలో మామిడిపల్లి క్రికెట్ జట్టు నిలిచిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా కప్పుతో పాటు 15,000 రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా కప్పుతో పాటు 7,500 రూపాయల బహుమతి అందించడం జరిగిందని నిర్వాహకులు ముదిరా సంఘం సభ్యులు గోజ సురేష్, కొప్పుల సురేష్, సుంకరి సుమన్, గోజ ప్రశాంత్ మరియు సంఘం సభ్యులు తెలిపారు. అదేవిధంగా బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్లకు కూడా బహుమతి అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జడ్పీటీసీ భారతీ రాకేష్ చంద్ర, సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, ఎంపీటీసీలు నోముల గంగారెడ్డి, గుడాల గంగాధర్, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, ఏలేటి రమేష్, మాజీ సర్పంచ్ కొల్లెమణి నర్సయ్య, మాజీ సొసైటీ చైర్మన్ కన్నెగారి సంజు, గ్రామాభివృద్ధి కమిటీకి ముదిరా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, ఎంపీటీసీలు గంగాధర్, గంగారెడ్డిలు, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, రైతు బంధు సభ్యులు ఏలేటి రమేష్, మాజీ సొసైటీ చైర్మన్ సంజు, వార్డు సభ్యులు గోజా నరేందర్, టీఆర్ఎస్ నాయకులు బైరి రవి, లొక్కిడి శ్రీధర్, వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రికెట్ జట్ల సభ్యులు పాల్గొన్నారు. ओके ओके
గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. భూమేష్ రెడ్ కార్ పంక్చర్ అయింది, కార్ను తీసుకెళ్లాలని. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. లలిత్ టైమ్ మనీష్ మనీష్ बहुत बढ़िया बॉलिंग चल रहा है भरत. రావాలి ఒక నిమిషం. స్వర్గీయ శ్రీ వేముల సురేందర్ రెడ్డి గారికి మనం దూరం దూరం ఉందని రావాలి ఒక నిమిషం. స్వర్గీయ శ్రీ వేముల సురేందర్ రెడ్డి గారికి మనం దూరం దూరం ఉందని తుంకూరి గంగసాయి మ్యాన్ ఆఫ్ ద సిరీస్. అద్భుతమైన ప్రదర్శనతో 174 రన్స్. నరేంద్ర ముందుకు రావాలా. ఓకే, 174 రన్స్, 5 వికెట్స్. అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎంపికైనటువంటి సంతోష్. గుడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ బెస్ట్ బౌలర్ దీపక్ కమ్ టు ద డయస్, 10 వికెట్స్. మాజీ సొసైటీ చైర్మన్ సంజయ్ గారు వచ్చి వారి యొక్క ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే గుడ్ పర్ఫార్మెన్స్ బై దీపక్. అలాగే టుడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ గోస్ టు లలిత్. కమ్ టు ద డయస్, 3 వికెట్స్. శ్రీకాంత్ కమ్ టు ద డయస్, ముందుకు వచ్చి ప్రజెంటేషన్స్ సెరమనీ చేయాలని. గుడ్ పర్ఫార్మెన్స్ బై లలిత్. అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పినటువంటి వ్యక్తి. కేవలం 4 పరుగులతో 3 వికెట్లు సొంతం చేసుకొని వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో రోజు రోజుకి కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో రోజురోజుకు కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పట్టించుకొని ధైర్యం చెప్పవలసిన స్థానిక సర్పంచ్, పాలకులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లో అనేక గ్రామాల్లో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ లక్కోర గ్రామంలో మాత్రం అటువంటి దాఖలాలు ఏమీ లేవని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు హైపోక్లోరైడ్ పిచికారీ చేయవలసి ఉండగా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా లక్కోర గ్రామంలో పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అధికారులు పట్టించుకొని నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేల్పూర్ మండల్ లక్కోర గ్రామ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్గా నేను మండల అధికారులకు మరియు లక్కోర గ్రామ పంచాయతీ అధికారులకు విన్నవించుకోవడం ఏమనగా, గత 20 రోజుల నుంచి రోజుకు 1 లేదా 2 పైనే మరణించడం జరుగుతుంది ఈ కోవిడ్ మహమ్మారి వల్ల. అందుకోసమే దీన్ని మండల అధికారులు మరియు గ్రామ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్కోర గ్రామంలో వాడవాడల శానిటైజింగ్ చేయించగలరని నేను గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. మరియు అలాగే మన మండల వైద్యాధికారులకు తెలియజేయనిది ఏమనగా, లక్కోర గ్రామంలో ఇంటింటికి వచ్చి మన కోవిడ్ ఏదో మహమ్మారి టెస్ట్
ఇంటింటికి చేయించగలరని నా గ్రామాభివృద్ధి కమిటీ తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే మా లక్కర విలేజ్లో సెల్ఫ్ లాక్డౌన్ విధించిన మన కోవిడ్ కేసులు ఆగడం లేదు. దీన్ని మండలాధికారులు దృష్టిలో ఉంచుకొని వాడవాడల మరియు పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఇండ్ల చుట్టూ కానీ వార్డు సందున మన యొక్క శానిటైజింగ్ చేయించగలని నేను మండల అధికారులను లక్కర గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను దైవ సంఖ్యను ఆపుతారని నా యొక్క విన్నపం. వేల్పూర్ మండల అధికారులకు నా యొక్క విన్నపం ఏమిటంటే, నా గ్రామంలో సెల్ఫ్ లాక్డౌన్ విధించినా కానీ మరణాల సంఖ్య ఆగడం లేదు, పాజిటివ్లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకోసమే దయచేసి పాజిటివ్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇండ్ల చుట్టూ మరియు వాడల ప్రతి ఒక్క ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి చుట్టూ శానిటైజింగ్ చేయగలరని మండల అధికారులను మరియు మన గ్రామ పంచాయతీ అధికారులను నేను ఒక గ్రామ అధ్యక్షుడిగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరియు నా లక్కర గ్రామంలో నా సెల్ఫ్ లాక్డౌన్ విధించినా కానీ ఈ మరణాల సంఖ్య కానీ పాజిటివ్ సంఖ్య కానీ ఇవి తగ్గడం లేదు. అందుకోసమని నేను మండల అధికారులను మరియు గ్రామ పంచాయతీ అధికారులను మరియు వైద్య సిబ్బందిని వైద్యాధికారులను అందరికి కోరుకునేది నేను ఒకటే ఏమిటనగా, మా లక్కూరలో మరణాల సంఖ్య మరి పాజిటివ్ సంఖ్య ఎక్కువ అవడం వలన మా లక్కూర గ్రామంకు వాడకు సందుకు శానిటైజింగ్ చేయించగలరని నేను వైద్యాధికారులను మరియు మండలాధికారులను మరియు గ్రామ పంచాయతీ అధికారులను అందరికీ నేను వేడుకుంటున్నాను. ఓ గర్భిణీ స్త్రీని హాస్పిటల్లో చూపించడానికి వెళ్తున్న ఓ కారును ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గర్భిణిని ఆసుపత్రికి చూయించడానికి వస్తున్న కారును ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందిన విషాద ఘటన గురువారం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా పెద్దగొడపగల్ మండలం కాటేపల్లికి చెందిన ఫరీదా 21 సంవత్సరాలు గర్భిణి కావడంతో ఆమెను నిజామాబాద్లోని ఒక ఆసుపత్రిలో చూపించడానికి గురువారం ఉదయం కారులో బయలుదేరారు. కారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అంబాది ఫారం శివారులోనికి రాగా ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ కారును ఢీకొంది. ఈ ఘటనలో కార్ డ్రైవర్ మహబూబ్ 22 సంవత్సరాలు, కారులో ఉన్న హబీబా 55 సంవత్సరాలైన మహిళ మృతి చెందగా గర్భిణి ఫరీదా తీవ్ర గాయాలకు లోనయ్యారు. వెంటనే స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలాన్ని వర్ణ ఎస్ఐ అనిల్, సిఐ అశోక్ రెడ్డిలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్-19 కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా, ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్స్, వెంటిలేటర్, మెడిసిన్ వీటిలో ఏ అవసరం ఉన్నా తమను సంప్రదించాలని 10 మందితో కూడిన ఒక టీం తయారుగా మీ సేవ కోసమే ఉందని, అలాగే సోనియా మేడం గారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుల్లా
పనిచేయాలని, హాస్పిటల్లో వైద్యం అందుతుందా, బెడ్లు ఉన్నాయా లేవా, ప్లాస్మా ఎవరికైనా అవసరం ఉందా, ఆక్సిజన్ దొరుకుతుందా, ఇలా ప్రతి విషయాన్ని అనుక్షణం తెలుసుకొని కంట్రోల్ రూమ్లకు మరియు కోవిడ్ బాధితులకు వారి కుటుంబాలకు అనుసంధానం కర్తగా పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ నగేష్, గయాసుద్దీన్, పాండురంగా షిండే, మోతీరామ్, మల్లేష్ యాదవ్, రాహుల్, చంద్రాల, రాజు యాదవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. और पीसीसी की तरफ से मैडम सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी और तेलंगाना इंचार्ज मनिक ठाकुर साहब की तरफ से और तेलंगाना के पूरे जनरल सेक्रेटरीज, वर्किंग प्रेसिडेंट्स, पीसीसी प्रेसिडेंट, एमएलए, एमपीज की तरफ से उनके आदेश पे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी कोविड-19 कंट्रोल रूम आज इनाग्रेशन किया गया आदिलाबाद डिस्ट्रिक्ट में। इसका अहम मकसद ये है कि जिसको भी आदिलाबाद डिस्ट्रिक्ट में प्लाज्मा चाहिए और हैदराबाद के अंदर बेड्स चाहिए, हैदराबाद के अंदर एम्बुलेंस चाहिए, ट्रीटमेंट को चाहिए, और तीसरा ऑक्सीजन सिलेंडर्स चाहिए और हॉस्पिटल में बेड्स चाहिए, आदिलाबाद में मेडिसिन चाहिए और डॉक्टर्स की जरूरत है। एआईसीसी के आदेश पे आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी एक डॉक्टर भी अपॉइंट किया और भी डॉक्टर्स अपॉइंट होने वाले हैं कोविड-19 के पेशेंट्स को घर पे जाके देखने के लिए। अगर उनको ऑक्सीजन का जरूरत है या उनको कोई मेडिसिन का जरूरत है तो उनको हेल्प करने के लिए फ्री ऑफ कास्ट वो भी सर्विस आदिलाबाद कंट्रोल रूम में, कोविड-19 कंट्रोल रूम में चालू है। और एम्बुलेंस अगर किसी को चाहिए, चाहे पेशेंट को रिफर करने के लिए हो या कोई डेड बॉडी को शिफ्ट करने के लिए हो, ये भी सर्विस हमारे पास है। साथ में इसके लिए एक 10 मेंबर्स का कमेटी बनाया गया, SC, ST, BC, माइनॉरिटीज, पूरे यंग लोगों को लेकर 24/7 ये हमारे कांग्रेस के लीडर्स कोविड-19 कंट्रोल रूम में 3 शिफ्ट में बैठकर लोगों को सर्विस देंगे। जितने मैं सर्विसेज बताया, जिसको भी कोई प्रॉब्लम हो वो फोन करें। कंट्रोल रूम नंबर्स भी जो सो बैनर पे है, ये देख सकते हैं, मीडिया बताने की गुजारिश करता हूँ। साथ में एक लैपटॉप यहाँ पे लगाया गया, पूरा डाटा कितने लोगों को कोविड आया था और कितने लोग कोविड से रिकवर हो गए और कौन कौन लोग प्लाज्मा दे सकते, इसलिए जो सो और कहाँ पे कितने बेड्स अवेलेबल है, एक लैपटॉप लगाकर एक डाटा ऑपरेटर, उसका भी नंबर डिस्प्ले पे किया जाएगा। और दूसरा, इस तरीके से 1 मई से 18 to 43 ईयर्स के नौजवानों को वैक्सीन देने के लिए स्टार्ट कर रहे हैं 1 मई से। उन लोगों के लिए पहले मैं रिक्वेस्ट करता हूं, कल ब्लड बैंक में कांग्रेस पार्टी की तरफ से एक ब्लड डोनेशन कैंप लगाया जा रहा है। डॉक्टर्स का एडवाइस ये है कि अगर कोई वैक्सीन लगा लिए नौजवान तो 2.5 months 3 months तक वो लोग फिर ब्लड नहीं दे सकते, तो ब्लड का तकलीफ हो जाता बोल के एआईसीसी और पीसीसी के आदेश पे कल ब्लड बैंक में आदिलाबाद रिम्स हॉस्पिटल में ब्लड बैंक में ब्लड डोनेशन कैंप लगाया जा रहा है। जितने भी कांग्रेस पार्टी के फ्रंटल ऑर्गेनाइजेशन है, यूथ कांग्रेस है, NSUI है, किसान सेल है, SC महिला है, सारे लोग और जो भी यूथ है और हमारे कांग्रेस पार्टी के वेलविशर हो या कोई सोशल ऑर्गेनाइजेशन वाले हो जो पब्लिक को आगे बढ़कर मदद करना चाह रहे, कल इवनिंग, क्योंकि रमजान का महीना है, कल इवनिंग आफ्टर इफ्तार ब्लड बैंक में जो सो एक छोटा सा ब्लड डोनेशन कैंप लगा रहे हैं। ज्यादा से ज्यादा तादाद में आके आफ्टर इफ्तार ब्लड देके जाना बोल के मैं गुजारिश करूँ। थैंक यू। ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా చిన్నారులకు గొట్టుముక్కల పాండురంగారావు అవార్డులను అందజేశారు. శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సేవా వ్యవస్థాపకురాలు అరుణ గారి నేతృత్వంలో 26 సంవత్సరాలుగా సాంస్కృతిక సామాజిక సేవలో తన వంతు సేవలందిస్తూ వస్తున్న అరుణ గారికి మరియు చిన్నారి నృత్య కళాకారులకు
ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు, టీజేఏసీ రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కల పాండు రంగారావు గారు అవార్డులను అందించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గొట్టిముక్కల పాండు రంగారావు గారు మాట్లాడుతూ కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో చాలా సంతోషంగా ఉంది మరియు చిన్నారులు రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు మన దేశానికి మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దీంతో మళ్లీ కర్ఫ్యూ, లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వలస కార్మికులతో రద్దీగా మారాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులో గల సాలూరా చెక్పోస్టు వద్ద కరోనా టెస్టు కిట్ల కొరత ఏర్పడిందని పలువురు మండిపడుతున్నారు. టెస్టు చేసుకోవడం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు ప్రయాణికులు. అయితే ఢిల్లీలో లాక్డౌన్ కారణంగా టెస్టు కిట్ల కొరత ఏర్పడిందని, ఎక్కువ సింప్టమ్స్ ఉన్న వారికే టెస్టు చేస్తామని, దీనిని ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని వైద్య సిబ్బంది తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో గల సాలోరా చెక్పోస్టు వద్ద కరోనా టెస్టు కిట్ల కొరత ఉందని పలువురు మండిపడుతున్నారు. టెస్టు చేసుకోవడం కోసం గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు ప్రయాణికులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుంటే టెస్టులు తగ్గించారు అధికారులు. అవి కాకుండా పరిమితికి లోబడి చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో 200 ఏరియా ఆసుపత్రిలో 150 సెంటర్లలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 40 పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో 150 వరకు చేస్తున్నారు. గతంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన వారికి అందరికీ తప్పనిసరిగా పరీక్షలు చేసేవారు. కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ పాలన పరమైన ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా టెస్టుల కోసం జనాల ఇబ్బందులు వెనుతిరుగుతున్న కరోనా అనుమానితులు సాలూరా చెక్పోస్టు వద్ద జనాలు ఇబ్బందులపై ఢిల్లీలో లాక్డౌన్ కారణంగా టెస్టు కిట్ల కొరత ఏర్పడిందని, ఎక్కువ సింప్టమ్స్ ఉన్న వారికే టెస్టులు చేస్తామని, దీనికి ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని తెలిపిన వైద్య సిబ్బంది. గ్రామ చెక్పోస్ట్ దగ్గర సార్ పొద్దున్న నుంచి మేము 6 గంటల నుంచి సార్ ఇక్కడనే ఉన్నాము. నీళ్ళు లేవు, ఛాయ్ లేవు, ఎక్కడ ఏం లేదు, మాకు టిఫిన్ లేదు, ఏం లేదు సార్. అక్కడ పైకి వెళ్ళి అవి పంపుతున్నాం, ఇవి పంపుతున్నాం, మందులు పంపుతున్నాం అని చెప్తున్నారు సార్. ఇక్కడ ఏం లేదు, ఎక్కడ పట్టించుకుంటూ లేదు. ఇక్కడ ఏం ఇదే లేదు, రెస్పాన్స్ లేదు సార్. మాకు ఇప్పటిదాకా కూర్చున్నాం సార్. ఇప్పటిదాకా కూర్చుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి కిట్లు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్తున్నారు సార్. కిట్లు లేవంట, ఇప్పుడు వాపస్ పోండి అని ఇంటికి పంపిస్తున్నాం సార్. మేము పోవాలంటే ఇప్పుడు మాకు బస్సులు లేవు, ఎటు పోవాలా, ఎండ అయిపోయింది సార్. మాకేం కిట్లు అయితే లేవు అని చెప్తున్నారు, సాక్షిగా చెప్పేస్తున్నారు కిట్లు లేవు అని. గుడ్ మార్నింగ్ ఆల్. ఐఎమ్ డాక్టర్ ఆయిషా సిద్దిఖా, మెడికల్ ఆఫీసర్ UPHC రాకాస్పేట్. ఇప్పుడు మాకు ర్యాట్ టెస్ట్ అండ్ వ్యాక్సిన్ గురించి కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ గురించి చెప్తున్నాము. మా దగ్గర కోవిడ్కి టెస్ట్ చేస్తున్నాం, ర్యాట్ టెస్ట్ అని. కానీ ఇంతకుముందు మేము అన్లిమిటెడ్ చేశాము. ఇప్పుడు ఎందుకంటే ఢిల్లీలో లాక్డౌన్ అయింది కాబట్టి మేము ఓన్లీ సివియర్ సిమ్టమాటిక్ కేసెస్కి చేస్తున్నాము. ఇంకా 14 days క్వారంటైన్ అయిన తర్వాత కూడా మేము ఇంతకుముందు నెగటివ్ రిపోర్ట్స్ ఇస్తుండే. ఇప్పుడు నెగటివ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ కేసెస్కే మేము టెస్ట్ చేస్తున్నాము.
అయితే పబ్లిక్ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా భయపడి మీరు టెస్ట్లకి రాకండి. ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి పాజిటివ్ వచ్చినా వీఆర్ గివింగ్ టాబ్లెట్స్ టు ఎవ్రీవన్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి మా దగ్గర నుంచి మందులు ఇస్తున్నాము. వాళ్ళు వచ్చి చూయించుకుంటే చాలు. ఇంకా ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలి. ఇంకా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2 రోజులకి మళ్ళీ 5 రోజులకి మళ్ళీ టెస్ట్ కోసం వస్తున్నారు మా దగ్గర. అట్లా చేస్తే ఇప్పుడు మాకు ర్యాటెస్ కిట్స్ తగ్గిపడుతున్నాయి. అట్లా చేయకండి. ఒక్కసారి ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళు 14 డేస్ వరకు ఇంట్లోనే ఉండాలి. ఈ మధ్యలో ఏమైనా వాళ్ళకు ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తే, అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఈజీగా బయట తిరుగుతున్నారు. అట్లా చేస్తే వేరే పబ్లిక్ కూడా ప్రమాదం ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ప్రమాదం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సిమ్టమ్స్ వస్తే కంపల్సరీ మా దగ్గర రండి. మేము టెస్ట్ కూడా చేస్తాము, మీకు కిట్ కూడా ఇస్తాము. ఇంకా వ్యాక్సిన్ గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి పబ్లిక్లో. అది మేము ఇప్పుడు మన దగ్గర కోవిషీల్డ్ అని వ్యాక్సిన్ ఇస్తున్నాం కోవిడ్కి. ఆ వ్యాక్సిన్ చాలా సేఫ్. మా స్టాఫ్ మేమందరం కూడా తీసుకున్నాము. ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా 45 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలని ఉంది. నేను అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరు కంపల్సరీ వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఎవరికైనా కోవిడ్ వస్తే అది చాలా సింపుల్గా ఒక కోల్డ్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది. కానీ వ్యాక్సిన్ తీసుకోకుంటే అది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. అయితే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్కి, ప్లీజ్ కమ్ ఫర్ वैक्सीन। अस्सलाम वालेकुम, मेरा नाम डॉक्टर आयशा सिद्दीक़ा है। मैं यूपीएचसी राकासपेट की मेडिकल ऑफिसर हूँ। थोड़े वैक्सीन और कोविड के टेस्टों के बारे में जो डाउट्स हैं वो पब्लिक के क्लियर करने के लिए हम ये बना रहे हैं। अब पहले हम हर किसी को टेस्ट करते थे, सब लोगों को टेस्ट के लिए आने के लिए बोलते थे, लेकिन अब क्योंकि अपने पास किट्स कम हो जा रहे हैं, दिल्ली में लॉकडाउन होने की वजह से वहाँ से अपने को सप्लाई नहीं हो रहा, इसीलिए आप सबसे मैं ये इल्तिजा कर रही हूँ कि जिन लोगों को बहुत ज़्यादा सर्दी खांसी बुखार है, जिन लोगों को ज़्यादा सिम्टम्स है, सिर्फ वो लोग ही आकर टेस्ट कराएं। बाकी लोगों को, हर किसी को सिर्फ डर के मारे टेस्ट कराने की ज़रूरत नहीं है। घर में किसी एक को भी अगर पॉजिटिव आ रहा है तो हम बाकी सारे घर वालों को भी दवाइयाँ हमारी तरफ से दे रहे। तो आप लोगों से रिक्वेस्ट ये है कि अननेसेसरी आके लाइन में धर के टेस्ट के लिए अपनी तबीयत को आप और ज़्यादा ये मत करिए। अगर आप लोगों को बहुत ज़्यादा सिम्टम्स है तो टेस्ट के लिए आइए, और एक बार टेस्ट कराने के बाद 14 दिन तक आप अपने घर से नहीं निकलना चाहिए। और अक्सर पब्लिक में ऐसा देखने में आ रहा कि 4 दिन के बाद 5 दिन के बाद फिर नेगेटिव होता क्या और के बार बार टेस्ट करा रहे हैं। इससे टेस्ट के किट्स में कम हो जा रहे हैं अपने को, जिन लोगों को ज़रूरी है उन लोगों को नहीं मिल रहा। इसलिए आप लोगों से ये रिक्वेस्ट है कि जिनको वाकई में ज़रूरी है उन लोग एक बार टेस्ट कराना और फिर 14 दिन कंपल्सरी घर में रहना। इस दरमियान में अगर सांस लेने में तकलीफ और ऐसा कुछ हो रहा तो अपने पास एरिया हॉस्पिटल में अच्छी फैसिलिटीज़ है, वहाँ पर जाके चेकअप करा के अगर ज़रूरत पड़े तो वहाँ पर एडमिट हो सकते हैं आप लोग। और दूसरी चीज़ है वैक्सीन। अपने पास कोविशील्ड वैक्सीन दे रहे हैं और ये वैक्सीन अपन सबके लिए सेफ़ है। गवर्नमेंट की तरफ से 45 साल के ऊपर वालों को सबको लेने का है ये वैक्सीन, लेकिन अपने पास से बहुत कम लोग आ रहे हैं। तो मैं आप सबसे रिक्वेस्ट कर रही हूँ कि प्लीज़ आइए, वैक्सीन लीजिए। ये वैक्सीन सेफ़ है और ये वैक्सीन लेने के बाद अगर किसी को कोविड हो रहा तो बहुत कम उसका नेगेटिव इफेक्ट दिख रहा है, नहीं लेने वालों को बहुत सीवियर हो जा रहा है। तो आप लोगों से रिक्वेस्ट है कि प्लीज़ आके वैक्सीन लीजिए हमारे पास। शुक्रिया। సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంపీపీ దమ్మగౌని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కరోనాను ఆరోగ్యశ్రీలో కలపాలని ధర్నా చేపట్టారు. జిన్నారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ దమ్మకోని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోలక్పల్లి దాసరి శ్రీకాంత్ రెడ్డి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కోవిడ్-19ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని, తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా బారిన పడ్డ ప్రజలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నా కరోనా వ్యాధి సోకిన వారు ఎక్కువ శాతం ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపైనే కరోనా వ్యాధి సోకిన వారు ఆధారపడుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, కావలసిన మందులు సైతం బ్లాక్ మార్కెట్లో తరలడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా ప్రైవేట్లో కనీస చికిత్సల అవకాశాలు ఉన్నాయని, దీంతో పాటు ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎంపీపీ
ఎంపీపీ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సత్యనారాయణ, నరేందర్ గౌడ్, భాస్కర్, ఎప్పుడు అంటుకునేది మా మరి COVID-19 వెంటనే ఆల్రెడీ పత్రాలతో రెడీ ఉన్నది. పత్రంతో రెడీ ఉన్నది. రేపుదామా రేపు కరోనాను వెంటనే పేద ప్రజలను వెంటనే కరోనాను సామాన్యుడి బ్రతికించాలని ప్రభుత్వం వెంటనే మీకు తెలుసు మన తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అందరికి తెలుసు. తెలంగాణ మొత్తం వల్లకాడైపోయింది. ఒక్కొక్క శ్మశాన వాటికలు చూస్తే దాదాపు 50 నుంచి 100 శవాలు కాలుతున్నాయి రోజుకి. గాంధీ హాస్పిటల్లో, అదేవిధంగా టిమ్స్లో, అదేవిధంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓ గర్భిణీ స్త్రీని హాస్పిటల్లో చూపించడానికి వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో 2 దుర్మరణం. నిజామాబాద్ జిల్లాలో విషాద ఛాయలు. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపాలని ధర్నా. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా చిన్నారులకు అవార్డును అందజేసిన గొట్టిముక్కల పాండురంగారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.